అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము మార్చి మాసము 29వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనమునందు ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు. ఒక స్వార్థపరుడు ఎల్లప్పుడూ తన హక్కుల కొరకు పోరాడుచుండును. ప్రేమ గలవారైతే తమ హక్కులను కూడా ఆప్యాయత కొరకు విడిచిపెట్టి త్యాగము చేయుదురు. ప్రేమ ఎన్నడూను స్వప్రయోజనము విచారించుకొనదు. అబ్రహామును ప్రభువు పిలిచినప్పుడు ఆయన సమస్తమును త్యాగము చేసి తన స్వజనమును తన తండ్రి ఇంటిని కూడా విడిచిపెట్టుటకు గల కారణము ప్రభువుపై ఆయనకున్న ప్రేమ అత్యధికముగా ఉండుట చేతనే. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం. యోనాతాను యొక్క జీవితమును ధ్యానించి చూడుడి. తన తండ్రి అయిన సౌలునకు తరువాత అతడే ఇజ్రాయేలీయులకు రాజుగా రావలసిన పరిస్థితి ఉండినప్పటికీ దావీదుపై ఉన్న ప్రేమ చేత తన వస్త్రమును, తన ఖడ్గమును, తన విల్లును, తన నడికట్టును అను సమస్తమును ఇచ్చివేసెను. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనం. అట్టి ప్రేమ స్వప్రయోజనమును విచారించని త్యాగపూరితమైన ప్రేమ. నేను కూడాను నా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలెను అని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములో అందరినీ సంతోషపెట్టుచున్నాను. మీరు కూడాను యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునికైనను అభ్యంతరము కలుగజేయుకుడి అని తనను ఆదర్శవంతముగా ఉంచి అపోస్తలుడైన పౌలు వ్రాయిచున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 32 మరియు 33 వచనం. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 మరియు 5 వచనములు. మనలను ప్రేమించుచున్న వారిని ప్రేమించుట సులువు, మనలను ప్రేమించని వారిని ప్రేమించుటే కఠినము. అయితే పూర్తిగా శత్రువులై ఉన్న వారిని ప్రేమించుట ఎలా? అది దైవిక స్వభావం. ప్రభువు మీ శత్రువులను ప్రేమించుడి అని ఒట్టిగా ఆజ్ఞాపించి ఉండిపోలేదు. తన జీవితం నందు శత్రువులను ప్రేమించి చూపించాడు. శిలువలో కొట్టబడినప్పుడు ఆయన శత్రువులు ఆయనకు ఎంతగానో విరోధముగా లేచిరి, ఎంతగా ఆయనను శ్రమపరిచి అవమానపరిచిరి. ఆయన వారందరినీ సహనంతో సహించుట మాత్రముగాక ప్రేమతో కూడాను తండ్రి తట్టును చూచి, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుడి అని గోజాడెను కదా. అదియే శత్రువులను ప్రేమించేటువంటి ప్రేమ. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, అతడు దప్పిగొని ఉంటే అతనికి దాహం ఇమ్ము. నీవు అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 20 మరియు 21 వచనములు. నీ శత్రువు ఎద్దైనను గాడిదైనను తప్పిపోవుచుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాని తోలికను వచ్చి వానికి అప్పగింపవలెను. నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడియుండుట చూచి దాని నుండి తప్పింపకయుందురని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలెను. నిర్గమాకాండం 23వ అధ్యాయం 4వ వచనం. దేవుని బిడ్డలారా, ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు. నేటి ధ్యానమునకై నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనసున ఉల్లసింపకము. యెహోవా అది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపమును త్రిప్పుకునేమో. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 17 మరియు 18 వచనం. నేటి వేద పఠనము ఉదయం న్యాయాధిపతుల గ్రంథము 7 మరియు 8 అధ్యాయములు, సాయంత్రం లూకాసు వార్త 5వ అధ్యాయము 1 మొదలుకొని 16 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.